స్కై కోచింగ్. చాలామంది నాకు ఆర్మీ ఎగ్జామ్ ఎలా ప్రిపరేషన్ అవ్వాలని అడుగుతున్నారు. అయితే వాళ్ళ కోసం ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఫేక్ వీడియో చెప్పడం నాకు రాదు, నాకు ఆరంభం చేయడం కూడా రాదు. మీకు ఉన్నట్టుగా చెప్పడం నా లక్ష్యం. అయితే ఆర్మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాథ్స్లోన స్కేర్సు, క్యూబ్స్, నిజంగా టేబుల్స్ కూడా రావాలి. అలాగే ఏబిసిడీలు, కోడింగ్, డీకోడింగ్ కూడా రావాలి. దీవి వస్తే మీకు ఆటోమేటిక్గా మీకు లెక్కలు వస్తాయి. దాంట్లో పరంగా మీకు ఏముంటాయి ఇంకా బారువుడ్డి, చక్రవుడ్డి, సింపుల్ మల్టిప్లికేషన్, తర్వాత కాలం పని, తర్వాత సింప్లిఫికేషన్స్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్, చాలా రకాలుగా ఉంటాయి. ఈ మ్యాథ్స్ అన్నీ కూడా ఒక ఎత్తు అయితే 50% అయితే జనరల్ సైన్స్, జీకే, జిఎస్ అండ్ జీకే ఇవన్నీ కూడా ఒక ఎత్తు. మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మ్యాథ్స్తో పాటు దీన్ని కూడా జీకే, జిఎస్ కూడా మీరు ప్రిపరేషన్ ఇవ్వాలి. అప్డేట్ అవుతూ మీరు మీ యొక్క కరెంట్ అఫైర్స్ని కూడా చదవాలి. కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల ఖచ్చితంగా మీకు బిట్లు వస్తాయి. రీసెంట్గా 6 monthsలోపు ఏమవుతుందో దాన్ని మీరు కంపల్సరీ డిజైన్ చేసుకోండి. అంటే డిసెంబర్ నుంచి 4th month నోటిఫికేషన్ అయిన వరకు ఈ మధ్యలో బిట్లు మీకు కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే ఆన్లైన్ పేపర్ కాబట్టి. మీరు మ్యాథ్స్ డెప్త్గా వెళ్ళిపోకుండా అలాగనేసి పై చదవకుండా ఒక మీడియంలో చదివి బిట్టు ఎలా ఇచ్చినా సరే షార్ట్కట్లో చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. షార్ట్కట్లో అంటే మీరు జీకే, జిఎస్ని 1, 2 or 3 సెకండ్లో మీరు బిట్ అని ఫిలప్ చేయాలి. అదే మ్యాథ్స్ వచ్చేసరికి చూడగానే బిట్ పెట్టినట్టు ఉండాలి. అలా అని ప్రిపరేషన్ అయితే అగ్ని ఆర్మీ ఎగ్జామ్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 40 పైన బిట్లు పెట్టి దాంట్లో మీరు 35 రైట్లు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఫస్ట్ బోర్డ్ వేస్తే జాబ్ మీకు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో బిట్లు బాగా పెట్టి నువ్వు రన్నింగ్ ఫెయిల్ అయితే జాబ్ రాదు. అలాగని థర్డ్ బోర్డు, 4th బోర్డు వేసినా జాబ్ రాదు. ఎందుకంటే ఫస్ట్ బోర్డుకి 100 మార్కులు, సెకండ్ బోర్డుకి 88 మార్క్స్, థర్డ్ బోర్డు 24 + 36 + 40 76 మార్క్స్, 24, 40 64 మార్క్స్. అంటే నువ్వు ఇన్ని బిట్లు ఒక బిట్టు పెడితే 3 or 2 మార్క్స్ వస్తాయి. రన్నింగ్ అయ్యేది కష్టం కదా. కాబట్టి ఖచ్చితంగా బిట్ల మీద ఫోకస్ పెట్టండి, గ్రౌండ్ మీద ఫోకస్ పెట్టండి, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.